అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అకాడమిక్ కెరియర్ ప్రారంభించాలని చూస్తున్నారా? అయితే మీలాంటి వాళ్ల కోసమే ఏపీఎస్సీటీ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. దాని గురించిన ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అవును, ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలో గానీ డిగ్రీ కాలేజ్లో గానీ లెక్చరర్గా ప్రొఫెసర్గా స్థిరపడాలి అనుకునే వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ నిజంగా ఒక పెద్ద అవకాశం. సరే, ముందుగా అసలు ఏపీసెట్ 2025 ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇదే ఏపీఎస్సెట్ 2025కి సంబంధించిన ఒఫీషియల్ ప్రెస్ రిలీజ్. ఇందులో ఉన్న కీలకమైన పాయింట్స్ అన్నీ ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఏపీసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. పేర్లోనే ఉంది కదా. ఇది మన రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీలో కాలేజుల్లో ఫ్యాకల్టీ పొజిషన్స్ కోసం క్వాలిఫై అవ్వడానికి రాయాల్సిన ఎగ్జామ్. ఈ టెస్ట్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తోంది. సో ఇది ఎంత జెన్యూన్ అనే విషయంలో మనకి ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు ఈ టెస్ట్ ఎందుకు రాయాలి? దీని పర్పస్ ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ కొట్టాలన్నా లేదా ఆల్రెడీ జాబ్లో ఉండి ప్రమోషన్స్ కావాలన్నా ఈ ఏపీఎస్సీటీ అనేది ఒక గేట్వే లాంటిది. చూడండి, అఫీషియల్ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు మరియు పదోన్నతుల కోసం. అంటే ఇది కొత్త జాబ్స్ కోసమే కాదు, కెరియర్ గ్రోత్కి కూడా చాలా అవసరమన్నమాట. ఇక చాలా ముఖ్యమైన విషయం అదేంటంటే డేట్స్. క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోవాల్సిన తేదీలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోద్దు. ఒక్కసారి ఈ టైమ్లైన్ని చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 9, 2026న మొదలవుతాయి. ఇక ఎగ్జామ్ ఎప్పుడంటే మార్చి 28 మరియు 29వ తేదీల్లో. ఈ 2 రోజులు ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ డేట్స్ మైండ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, డేట్స్ చూసాం కదా, మరి అప్లై చెయ్యాలంటే ఫీజు ఎంత కట్టాలి? ఆ ఫీజు వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అమౌంట్ 1600 రూపాయలు, ఇంకోటి 1300, ఆ తర్వాత 900. అమ్మో, 3 రకాల ఫీజులున్నాయి. మరి ఏ కేటగిరీ వాళ్ళు ఎంత కట్టాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. జనరల్ కేటగిరీ వాళ్లకి ఫీజు 1600 రూపాయలు. అదే బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే వాళ్లకి 1300 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇంకా థర్డ్ జెండర్ కేటగిరీల వాళ్లందరికీ ఫీజు 900 రూపాయలు మాత్రమే. సో ఎవరి కేటగిరీని బట్టి వాళ్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ అప్లై చెయ్యాలన్నా ఇంకా పూర్తి సిలబస్ లాంటి వివరాలు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఏది పడితే ఆ వెబ్సైట్ చూడకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడ చూడాలో ఇప్పుడు చూద్దాం. గుర్తుపెట్టుకోండి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, సిలబస్, ఆన్లైన్లో అప్లై చేయడం, వీటన్నింటికీ అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే వాడాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఆ 2 అఫీషియల్ వెబ్సైట్స్ ఏవంటే, ఒకటి www.andrauniversityetu.in, రెండవది apset.net.in. మళ్ళీ చెప్తున్నాను, ఏపీసెట్ 2025కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఈ రెండింటిని మాత్రమే చూడాలి. మరి ఈ వివరాలన్నీ చూశాక అకాడమిక్ కెరీర్ను సీరియస్గా తీసుకునేవాళ్లకి ఏపీసెట్ 2025 ఒక మంచి టార్గెట్ అవుతుందా? ఈ ఒక్క పరీక్షతో కెరియర్లో ఎంత పెద్ద మార్పొస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే.